న్యూస్ చూస్తున్నారు. వైనాడు స్థానాన్ని వదులుకున్నారు రాహుల్ గాంధీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవలి ఎన్నికల్లో రాయ్బరేలీ అలాగే వైనాడ్ నుంచి గెలుపొందారు రాహుల్ గాంధీ. వైనాడు స్థానాన్ని వదులుకోవడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఈ నిర్ణయం చాలా కఠినమైందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తారు. మల్లికార్జున ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వాద్రా ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేశారు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశానికి సంబంధించి ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చారు. వైనాడు ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారు ప్రియాంక గాంధీ వాద్రా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. 2019లో అమేథీ అలాగే వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2019లో అమేఠీలో ఓడిపోయారు, వైనాడ్లో గెలిచారు రాహుల్ గాంధీ. ఇదే అంశాన్ని ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన నొక్కి వకాణించారు. ఎందుకంటే 2019లో ఇన్ఫ్యాక్ట్ అంటే ఆ టైం కావచ్చు లేకపోతే పీరియడ్ కావచ్చు, అంశాన్ని కావచ్చు ప్రస్తావించకుండా వైనాడు ప్రజలు నాలో ధైర్యాన్ని నింపారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏమన్నారంటే కనుక సందర్భంలో ఎమోషనల్ కనెక్షన్ ఉంది ఇటు వైనాడుతో అంటూనే రాయ్బరేలీకి సంబంధించి రాయ్బరేలీ కా పురానీ రిశ్తా హై అంటూ ఆయన అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ నిర్ణయం చాలా కఠినమైంది, కానీ కఠినమైన క్షణాల్లో వైనాడు ప్రజలు నాలో ఎనర్జీ అంటే శక్తినిచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో కాస్త ఎమోషనల్ అయ్యారు అనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ కనుక మనం చూస్తుంటే అర్థమవుతుంది కాస్త గద్గద స్వరం అని అనుకోవాలి ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి. ఎందుకంటే వైనాడుకి సంబంధించి ఆయనకు ప్రత్యేక స్థానం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే అమేఠీకి సంబంధించి 2019 ఎన్నికల్లో అమేఠీలో అటు స్మృతి ఇరానీ గెలిచినప్పుడు ఆయన ఓడిపోయారు. అయితే అక్కడ వైనాడ్ నుంచి ఆయన గెలుపొందారు. 2019లో ఆయన వైనాడ్ నుంచి పోటీ చేశారు. అట్ ద సేమ్ టైం యూపీకి సంబంధించి అమేఠీ నుంచి పోటీ చేశారు. కానీ అమేఠీలో అప్పుడు స్మృతి ఇరానీ గెలిచారు, రాహుల్ గాంధీ ఓటమిని చవిచూశారు. 2019కి సంబంధించి కేరళ వైనాడ్ నుంచి ఆయన పోటీ చేశారు, గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇటు రాయ్బరేలీ అంటే సోనియా గాంధీ పోటీ చేస్తూ ఉండేవారు. సోనియా గాంధీ అటు రాజ్యసభకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాయ్బరేలీకి సంబంధించి వెళ్ళినప్పుడు సోనియా గాంధీ ఒక మాట అనడం జరిగింది, నేను నా కొడుకుని మీకు అప్పగిస్తున్నానంటూ కూడా చెప్పిన ఒక ఎమోషనల్ సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో రాయ్బరేలీని వదులుకుంటారా లేకపోతే వైనాడ్ని వదులుకుంటారా? రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయం చాలా కఠినమైందని చెప్పుకోవచ్చు. ఇదే అంశాన్ని వాళ్ళు కూడా ప్రస్తావించారు. అయితే రేపే ఆఖరి తేదీ ఈ నిర్ణయం తీసుకోవడానికి. ఈ నేపథ్యంలో ఇంతకీ వాళ్ళు ఏమన్నారు, రాహుల్ గాంధీ ఏమన్నారు, మల్లికార్జున ఖర్గే ఏమన్నారు, ప్రియాంక గాంధీ ఏమన్నారు తెలుసుకునే ముందు ఒక్కసారి రాహుల్ గాంధీ ఏమన్నారు చూద్దాం. రాహుల్ గాంధీ రియాక్షన్ ఇప్పుడు చూద్దాం. रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है. पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूं और पूरी जिंदगी उसको याद रखूंगा. प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे. रायबरेली का पुराना रिश्ता है. काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था क्योंकि जुड़ाव दोनों के साथ है. सो I have an emotional relationship with both Raebareli and the people of Wayanad. And the last 5 years as Member of Parliament of Wayanad have been a fantastic experience, a very enjoyable experience. The people of Wayanad stood with me. The people of Wayanad gave me love and affection. Every single person, regardless of party, they gave me support, love and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Wayanad to know that Priyanka is going to fight the election in Wayanad, but I am going to be a frequent visitor to Wayanad, and I am going to be available to the people of Wayanad, and
the commitments that I have made, we will stand by them and we will try and deliver all those commitments. She is she's going to fight the election. I'm confident she's going to win the election and she's going to be a very good representative for the people of Wayanad. People of Wayanad can think about it like this. You have now 2 members of parliament. One is my sister and one is me. And my doors are always open for you throughout the rest of my life. And I love every single person in Wayanad. Thank you. बहुत खुश हूँ मैं. I'm very happy to be able to represent Wayanad, and all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता. उसको कायम रखने के लिए हम दोनों हैं और भैया की मैं मदद रायबरेली में भी करूंगी, और जैसे इन्होंने कहा हम दोनों रायबरेली में भी हम दोनों मौजूद होंगे और वायनाड में भी. दोनों को 2 सांसद मिल रहे हैं. सिंपल सी बात है. రైట్, అది రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వాద్రా చెబుతోంది. ప్రియాంక ఇంట్రెస్టింగ్ ఒక మాట అనడం జరిగింది. తను లేని లోటును కలగనివ్వను అంటూనే ఎటువంటి భయం లేదు, అలాగే ధైర్యంగా పోరాడతాను అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఇటు రాహుల్ గాంధీ కూడా ఇంట్రెస్టింగ్ అన్నారు. మీకు 2 ప్రతినిధులు పార్లమెంట్లో ఉన్నారనుకోండి అంటూ వైనాడు ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన ప్రస్తావించారు. ఇంకొక మాట ఏమన్నారంటే కనుక పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రేమాభిమానాలను చూపించారు, ఆదరించారు వైనాడులో అంటూనే ప్రతికూల పరిస్థితుల్లో ఇక్కడ ఈ మాట చాలా ఆయన ఎమోషనల్గా అన్నారనే చెప్పుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రతికూల పరిస్థితుల్లో నాకు దన్నుగా నిలిచారు, నాకు శక్తినిచ్చారు అంటూ కూడా ఆయన మాట అంటూనే ఇంకొక మాట అన్నారు. అఫ్కోర్స్ వైనాడు వదులుకుంటున్నా కూడా ఆయన ఏమన్నారంటే కనుక వైనాడు నుంచి మళ్ళీ ప్రాతినిధ్యం వహిస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. అది ఎప్పుడా ఏంటనేది చెప్పలేదు, కానీ వైనాడు నుంచి అక్కడి నుంచి నేను అక్కడికి మళ్ళీ వస్తానంటూ కూడా ఆయన చాలా డిప్లొమాటిక్ అంటూ ఉంటాం, అంటే తటస్థంగా అంటూ ఉంటారు కదా కొన్ని సందర్భాల్లో, అటువంటి మాట అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడికి వస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇలా ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా అన్నారు. ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ పోటీలో దిగుతున్నారు. నేను కూడా తరచుగా వచ్చి వెళ్తూ ఉంటానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో వైనాడు ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు కావచ్చు, ఆదరణ కావచ్చు, నన్ను ఎంతగానో కట్టిపడేసిందంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ వైనాడుకి సంబంధించి ప్రియాంక గాంధీని బరిలోకి దించింది కాంగ్రెస్. ఇక్కడ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి నేను కష్టపడుతున్నాను, ముఖ్యంగా అమేఠీతో కావచ్చు, లేకపోతే రాయ్బరేలీ కావచ్చు, యూపీకి గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, అలాగే దేశవ్యాప్తంగా కూడా నేను పనిచేస్తున్న సందర్భం కాబట్టి నాకేం పెద్ద కష్టం కాదు అన్నట్టు. మీకేమైనా భయం అనిపిస్తోందా? మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష బరిలోకి దిగుతున్నారంటే కనుక నాకు ఎటువంటి భయం లేదు అంటూనే ప్రియాంక గాంధీ సమాధానం ఇచ్చిన పరిస్థితి ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది? వైనాడు బరిలో ప్రియాంక గాంధీ ఇప్పుడు దిగబోతున్నారనేది కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయని ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రమే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా రాహుల్ గాంధీకి సంబంధించి ఇప్పుడు మీకు 2 ప్రతినిధులు పార్లమెంట్లో ఉన్నారనుకోండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైనాడు స్థానాన్ని వదులుకున్నారు రాహుల్ గాంధీ. ఇటీవలి ఎన్నికల్లో రాయ్బరేలీ, వైనాడు నుంచి గెలిచారు రాహుల్. వైనాడు స్థానాన్ని వదులుకోవాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. వైనాడు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. 2019లో అమేఠీ అలాగే వైనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2019లో అమేఠీలో ఓడిపోయారు, వైనాడులో గెలిచారు రాహుల్. వైనాడు ప్రజలకు హామీ ఇస్తున్నా, వైనాడు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా అంటూ కూడా రాహుల్ చెప్పుకొచ్చారు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, దాదాపుగా రేపు ఆఖరి తేదీ కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ఇటు మల్లికార్జున ఖర్గే చెప్పడం, అంటే అఫ్కోర్స్ చాలా మల్లగుల్లాలు పడుంటారని అనుకోవచ్చు. అంటే ప్రియాంక గాంధీని ఒప్పించడంలో మల్లగుల్లాలు పడ్డారా, లేకపోతే ఏం జరిగింది? కాంగ్రెస్కి సంబంధించి ఏముంటుంది? ఎందుకంటే నిర్ణయానికి సంబంధించి తర్జన పడుతున్న పరిస్థితులు మనం చూసాం. అంటే ప్రియాంక గాంధీని ఒప్పించాల్సి వచ్చిందా, లేకపోతే స్థానం విషయంలో రాయ్బరేలీ కావచ్చు, వైనాడు కావచ్చు, ఈ స్థానాల విషయంలో మల్లగుల్లాలు పడిందా? ఏం జరిగింది?
ఇక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని టోటల్ గా చూసుకున్నట్టుగైతే రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి 2 స్థానాలు వైనాడు అలాగే రాయ్బరేలీ, ఈ రెండిట్లో ఏది ఎక్కడి నుంచి ఏ స్థానాన్ని వదులుకోవాలి అనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశం ఇక ఫైనల్ గా వైనాడు వదులుకోబోతున్నారు, వైనాడు వదులుకోబోతున్నారు, రాయబరేలీని కంటిన్యూ చేయబోతున్నారు అనే సమాచారం అందుతుంది. మరి మొదటి నుంచి కూడా చూసుకున్నట్టుగైతే రాహుల్ గాంధీ రాయబరేలీలోనే కంటిన్యూ కావాలనుకున్నారు. మరి అయితే 2 స్థానాల నుంచి కంటెస్ట్ చేసినప్పటికీ కూడా వైనాడ్ నుంచి మాత్రం ప్రియాంక గాంధీని రంగంలోకి దింపాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ మేరకు ఈ రోజు డెసిషన్ జరిగినట్లు సమాచారం అందుతుంది సచిన్. ఇక వైనాడు నుంచి అంటే వైనాడు ప్రజలకి ఇప్పటికే ప్రియాంకను కూడా పరిచయం చేశారు రాహుల్ గాంధీ. వైనాడుని ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఇటీవల ఆయన వైనాడు పర్యటించి వైనాడులోనే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాంతో పాటు ఇక కీలకమైన అంశం ఏంటంటే రాయ్బరేలీ గాని ఒకవేళ వదులుకున్నట్టుగైతే మళ్ళీ అక్కడ స్మృతి ఇరానీ వస్తారు, కంటెస్ట్ చేస్తారు, మళ్ళీ బీజేపీ అక్కడ ఇచ్చేస్తుంది. ఎందుకంటే రాయ్బరేలీలో యూపీలో బీజేపీకి స్లాప్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం కల్పించారు ఈసారి. కాబట్టి రాయ్బరేలీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు, రాయ్బరేలీలోనే కంటిన్యూ కావాలి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఫిక్స్ అయిపోయారు. అధిష్టానం కూడా అందుకే ఫిక్స్ అయిపోయింది. మరి దాంతో పాటు వైనాడు నుంచి పోటీకి ప్రియాంక గాంధీని పెడుతున్నారు. మరి ప్రియాంక గాంధీ ఈజీగా 2-3 లక్షల మెజార్టీతో ఆమె వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ వైనాడు విషయంలో వైనాడు ప్రజలకు నేను ఎప్పుడు రుణపడే ఉంటాను, వైనాడు ప్రజలు రుణం తీసుకుంటాను, వైనాడు ప్రజలకు మేలు చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వైనాడులో కూడా పోస్టర్లు చాలా వెలువడ్డాయి. రాహుల్ గాంధీ ఇక్కడ రిజైన్ చేయొద్దు, రాహుల్ గాంధీ కంటిన్యూ చేయాలి వైనాడులో అని చెప్పి చాలా పోస్టర్లు కూడా వేశారు. వేసినప్పటికీ కూడా ఆ పోస్టర్లు వేసినప్పుడు కూడా వెంటనే రాహుల్ గాంధీ పర్యటన జరగడం, ఆ పర్యటన జరిగిన తర్వాత ప్రజలను నచ్చజెప్పడం, అక్కడ పిసిసి చీఫ్ కేరళ పిసిసి చీఫ్ కూడా ఇక్కడ నుంచి ప్రియాంకని రంగంలోకి దించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టడం. వీటన్నిటి నేపథ్యంలో ఇక ప్రియాంకని రంగంలోకి దించాలి, వైనాడు నుంచి రాయబరేలీలో తాను కంటిన్యూ కావాలని చెప్పేసి రాహుల్ గాంధీ సిద్ధపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ రామకృష్ణ, ఎందుకంటే ఇన్ఫాక్ట్ ప్రియాంక గాంధీ కూడా ఒక మాట అన్నారు, నేను దాదాపుగా 20 ఏళ్ళు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎందుకంటే 20 ఏళ్ళు నేను యూపీతో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. సో ఈ నేపథ్యంలో దాదాపుగా యూపీ నుంచి అంటే రాయ్బరేలీ నుంచి పోటీలోకి దిగుతారేమో అన్న ఒక ఉత్కంఠ కూడా కొనసాగింది. కానీ వైనాడుకి సంబంధించేందుకు ఆ 2 అంశాల్లో ఎటువంటి అంశాలను పరిశీలించింది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది, ఎటువంటి అంశాలను ఆలోచించి ఇటు వైనాడు నుంచి రంగంలోకి దించింది ప్రియాంక గాంధీని? ఇక్కడ ఒక కీలకమైన అంశం మనము చూడాలి. ఎందుకంటే వయనాడు అనేది కేరళలో రాహుల్ గాంధీ గతంలో కూడా గెలిచారు, మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచారు. కేరళలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది, గతంలో నుంచి కూడా మంచి పట్టుంది కేరళలో. అయితే ఇక్కడ ఈసారి గతం 2 సార్లు కూడా యూపీ ప్రజలు బీజేపీకే, ఇప్పుడు దీనికి అక్కడ పట్టు బాగా సాధించాలంటే రాహుల్ గాంధీ యూపీలో ఉండాలి. ఎందుకంటే ఇప్పటిదాకా బాధ్యతలు కూడా ప్రియాంక గాంధీ చాలా చేపట్టారు, అక్కడ ప్రచారం కూడా చేశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకున్న రీతిలో అయితే రాలేదు. మరి సీట్లు అనేవి బీజేపీకి స్లాప్ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లే వచ్చాయి. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో ఇక అందరి దృష్టి కూడా ఏమైందంటే అసలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా అనే అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకంటే 240 వచ్చింది, వాళ్ళకి వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలన్నిటి కూడా 190 వచ్చినప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది యూపీ సీట్లు వస్తేనే. కానీ ఇక్కడ యూపీలో సీట్లు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది, సమాజ్వాదీ యూపీ కలిపి కూడా. మరి ఈ నేపథ్యంలో బీజేపీకి సరిగా ఇవ్వలేదు ప్రజలు, కాంగ్రెస్ కి సరిగా ఇవ్వలేదు. మరి దీని నేపథ్యంలో ఇక్కడ పట్టు సాధించాలి యూపీ మీద అనేది కాంగ్రెస్ లో తీవ్రంగా ఉంది. ఎందుకంటే రాయ్బరేలీ గాని అమేధీ గాని 2 స్థానాలు చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ కి పెట్టిన కోట, ఇక్కడ అమేధీ నుంచి కూడా చూసుకున్నట్టుగైతే కిషోర్ లాల్ శర్మ కాంగ్రెస్ పార్టీకి విజయుడు, కాంగ్రెస్ పార్టీకి సీనియర్ కురువృద్ధుడు, ఆయన కూడా ఈసారి స్మృతి ఇరానీ మీద గెలవడం జరిగింది. అంటే
యూపీలో పట్టు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. గత 10 ఏళ్ల నుంచి వదిలేసి యూపీ ప్రజలు ఇప్పుడు పట్టు వస్తుంది. కాబట్టి ఇక్కడ పట్టు ఎక్కువ బిగించుకోవాలంటే రాహుల్ గాంధీ కావాలి, యూత్ ని ఎక్కువగా ఆకర్షించాలి. మరి యూపీలో ఎక్కువ స్థానాలు సాధించగలిగితేనే కేంద్రంలో అధికారం చేపట్టగలుగుతారు సొంత మెజార్టీతో, లేకపోతే చేపట్టలేరు అనేది ఎప్పుడైనా ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న ఇది, ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి ప్రచారం ఇది. అందులో భాగంగానే ఈసారి యూపీలో సరిగ్గా సీట్లు సాధించలేకపోవడం వల్ల బీజేపీ సొంత మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయలేక మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీంతో ఇక రాయ్బరేలీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయ్బరేలీని వదులుకోకూడదు, రాయ్బరేలీని కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ చెప్పడం, మల్లికార్జున ఖర్గే కూడా అందుకు ఓకే అనడం, సోనియా గాంధీ కూడా ఈ రాయ్బరేలీలోనే రాహుల్ కంటిన్యూ కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వీటన్నిటి మీద తర్జన భర్జనలు పడ్డారు. అయినప్పటికీ కూడా 2 సీట్లు ఇంపార్టెంట్ అయినప్పటికీ కేరళ కంటే కూడా యూపీ చాలా ఇంపార్టెంట్. మరి ఈ నేపథ్యంలో యూపీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రిప్ వదులుకోకూడదు, ఇక గ్రిప్ సాధించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సీట్ ని ఉంచుకుంటున్నారు. రాయ్బరేలీ సీట్ రాహుల్ గాంధీ. వైనాడు మాత్రం రిజైన్ చేస్తున్నారు. మరి వైనాడు నుంచి ప్రియాంక గాంధీ ఈ రంగంలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకొక విషయం ఏంటంటే, లోక్సభలో అన్నా చెల్లెలు ఇద్దరు కూడా లోక్సభను ఒక ఊపాలి. ఎందుకంటే అటు సంకీర్ణ సర్కారు ఉంది కాబట్టి. ఇంతకాలము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్సభలో ఉన్నారు, మరి మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ. కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చేశారు. అంటే వీళ్ళు చాలా స్ట్రాటజీగా వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రియాంక గాంధీని ఎందుకు కంటెస్ట్ చేయనివ్వలేదు యూపీ నుంచి, కంటెస్ట్ చేయనివ్వకపోవడానికి కూడా కారణం కూడా ఇదే. అంటే 2 స్థానాల్లో గెలుస్తానని రాహుల్ కి కాన్ఫిడెన్స్ ఉంది. ఒక స్థానం వదులుకుంటే ఒక స్థానం తన చెల్లికి ఇచ్చి ఇద్దరు కూడా లోక్సభకు రావాలి, లోక్సభలో అట్రాక్షన్ గా నిలవాలి ప్రియాంక రాహుల్ అనేది ప్రధాన ఉద్దేశం. లోక్సభ పగ్గాలను చేపట్టాలనేది కూడా వీళ్ళ ఉద్దేశం ఉంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ పక్ష నేతగా కూడా రాహుల్ గాంధీని ఎంపిక చేయడం, అలాగే దాంతో పాటు ప్రియాంకను కూడా లోక్సభకు తీసుకురావాలంటే వైనాడు నుంచి ప్రియాంకని కంటెస్ట్ చేయించి లోక్సభకు తీసుకురావాలి. ఇటు లోక్సభలో రాహుల్ ప్రియాంక, అటు రాజ్యసభలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు సీనియర్లు అంటే పంచుకున్నారు, స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రకంగా డిసిషన్ తీసుకున్నారు వైనాడుకి రిజైన్ చేయాలని, అలాగే రాయ్బరేలీ ఉంచుకోవాలని. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైనాడు స్థానాన్ని వదులుకున్నారు రాహుల్ గాంధీ. ఇటీవలి ఎన్నికల్లో రాయ్బరేలీ, వైనాడు నుంచి గెలుపొందారు రాహుల్. వైనాడు స్థానాన్ని వదులుకోవాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. వైనాడు ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. 2019లో అమేఠీ, వైనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2019లో అమేఠీలోని ఓడిపోయారు, అలాగే వైనాడులో గెలిచారు రాహుల్ గాంధీ. వైనాడు ప్రజలకు హామీ ఇస్తున్నా, వైనాడు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా, ఇచ్చిన హామీలని నెరవేరుస్తా అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.